Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం ఒక తీపి కబురైతే చెప్పింది. ఏపీలో మత్స్యకారుల సేవలో రెండో విడత నిధులు కూడా విడుదల జారీ చేసినట్టు చెప్పింది. అలాగే తాజాగా చూస్తే 11.82 కోట్ల నిధుల్ని కూడా రిలీజ్ చేసినట్టుగా చెప్తోంది ప్రభుత్వం. ఒక్కొక్కరి ఖాతాలో కూడా 20,000 చొప్పున డబ్బులు జమ అవుతున్నాయి. సో సాంకేతిక కారణాలతో ఆగిపోయిన నిధులకు క్లియరెన్స్ కూడా వచ్చేసింది. ఈ విడతలో చూస్తే 5,910 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరే విధంగా ఎడిషన్ కనిపిస్తోంది. మొదటి విడతలో 256.77 కోట్లు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు రెండో విడతలు కలిపి మొత్తంగా 1,34,298 కుటుంబాలకు మేలు జరుగుతోంది. అయితే సముద్రంలో కూడా 1-2 నెలల పాటుగా నిషేధ కాలం కూడా ఉంటుంది. సో అందుకు గాను కూడా ఆర్థిక సాయం అందిస్తోంది. అలాగే మత్స్యకారుల ఖాతాల్లోకి నేరుగా కూడా నగదు జమ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా తాజాగా చూస్తే మత్స్యకారుల సేవలో పథకం కింద వేట నిషేధిత కాలం ఉంటుంది కాబట్టి 1 నుంచి 2 నెలల వరకు మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లరు కాబట్టి అందుకని చెప్పేసి వాళ్లకు మరో 5,910 మంది మత్స్యకారులకు కూడా విడుదల చేశారు. అలాగే ఈ మేరకు మొత్తంగా చూసుకుంటే 11.82 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఇప్పటికే మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1,28,388 కుటుంబాలకు మత్స్యకారుల సేవలో పథకం కింద 256.77 కోట్లు విడుదల చేశారు. అలాగే ఇప్పుడు తాజాగా చూస్తే గనక విడుదల చేసిన వారితో వీళ్ళందరితో కూడా కలిపి మొత్తంగా 2026 అలాగే 2027 సంవత్సరానికి సంబంధించి చూస్తే 1,34,298 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా తెలిపినారు. సో వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయేటువంటి వాళ్ళకు ఒక డ్రాబ్యాక్ ఉంటుంది కాబట్టి సో మొత్తానికి వాళ్ళ ఉపాధి కోల్పోకుండా మత్స్యకార కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి ఇలా చేస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వ లక్ష్యం ఏంటి అని అంటే ఉపాధి కోల్పోయేటువంటి మత్స్యకారులకు ఈ విధంగా మేము అండగా ఉంటామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక విధంగా చెప్తుంది. అలాగే మత్స్యకారుల యొక్క ఆర్థిక భద్రత కోసం సంక్షేమానికి వాళ్ళు ఎప్పుడు కూడా అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికైతే గతంలో చూసుకుంటే ఎలా ఉన్నా కూడా మా ప్రభుత్వంలో అత్యంత బాధ్యత కలిగి ఉంటాము. సో మొత్తానికైతే మత్స్యకారుల ఉపాధి పోతుంది కాబట్టి 1 నుంచి 2 నెలలు సో వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తూ మేము ఈ విధమైనటువంటి డెసిషన్ తీసుకున్నాము. మీకు ఎప్పుడు అండగా మత్స్యకారులకు ఉంటామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికైతే మత్స్యకారుల సేవలో పథకం కింద మరికొంతమంది 5,910 మంది మత్స్యకారులకు కూడా అమౌంట్ విడుదల చేశారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మత్స్యకారుల సేవలో అనేటువంటి పథకానికి సంబంధించి కొన్ని నిధులైతే విడుదల చేయడం జరిగింది. రెండో విడత నిధులు సో జూలై 13, 2026 ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకం కింద రెండో విడత నిధుల విడుదలకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది అధికారిక ప్రభుత్వం. సో మే నెలలో మొదటి విడత నిధులు విడుదల చేసినప్పుడు చాలా మంది కూడా మత్స్యకారుల యొక్క బ్యాంక్ ఖాతాలు, ఆధార్, అలాగే ఈకేవైసీ ఇలాంటి టెక్నికల్ గ్లిచెస్ అంటే సాంకేతిక కారణాల వల్ల నిధులు చాలా వరకు నిలిచిపోయాయి. సో దీనిపై వైజాగ్ లో కూడా మత్స్యకారులు పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అయితే మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఈ సమస్యలన్నింటినీ కూడా సమీక్షించి ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళందరికీ కూడా 5,910 మంది లబ్ధిదారులకు 11.82 కోట్లను కూడా ప్రభుత్వం క్లియర్ చేసేసింది. అంటే 10,000 నుండి 20,000 వరకు కూడా పెంచింది అని చెప్పొచ్చు. అయితే గత ప్రభుత్వంలో ఎలా ఉన్నా కూడా ఈ ఏడాదికి సంబంధించి 10,000 అందించింది. అలాగే ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల హామీలో భాగంగా దీన్ని కూడా నిలబెట్టుకుంటూ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సాయాన్ని కూడా 10,000 నుంచి ఇంకో 10,000 పెంచి 20,000 వరకు రెట్టింపు చేశామని కూడా ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే మొదటి విడుదల చూస్తే నెల్లూరు జిల్లా కావలి వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడు 256.77 కోట్లు విడుదల చేస్తారు. ఇప్పుడు తాజాగా దీనికి కలిపి అడిషనల్ గా 11.82 కోట్లతో కలిపి మొత్తంగా అప్పుడు ఇప్పుడు కలుపుకొని 1,34,296 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మత్స్యకారులు అంటేనే 1-2 నెలలు వాళ్ళు సముద్రంలోకి వెళ్లకుండా వాళ్ళకు ఒక నిషేధిత కాలం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఉపాధి కోల్పోకుండా మేము ఇలా ఆర్థిక సాయం అందిస్తున్నాం, ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ మూలంగా చెప్పడం జరిగింది.